దసరా సెలవులు ముగియటంతో పల్లెల నుంచి పట్నానికి వస్తున్నారు జనం. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఉంది. చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ గేట్ వద్ద స్లోగా వెళ్తున్నాయి వాహనాలు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ సొంత వాహనాలలో హైదరాబాద్కు వస్తున్నారు జనం. ఇక NH65 నేషనల్ హైవే పైన వాహనాల రద్దీపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. దసరా పండుగకి సొంతూరులోకి వెళ్ళిన వారంతా కూడా తిరిగి హైదరాబాద్కి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా హైదరాబాద్ సంబంధించి అవుట్స్కట్స్ మొత్తం కూడా రద్దీగా మారాయి. ఆ వెహికల్స్ సంబంధించిన మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఏదైతే ORR వద్ద ఇటు NH65 సంబంధించి జాతీయ రహదారి ORR వద్ద ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా వెహికల్స్ సంబంధించిన మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఒక్కసారిగా అంటే NH65 పైన ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వెళ్లాల్సిన వారంతా కూడా NH65 మీదుగానే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మెయిన్గా విజయవాడకు సంబంధించి, దాంతోపాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ కావచ్చు, సూర్యాపేటకు సంబంధించిన వారంతా కూడా తిరిగి హైదరాబాద్ రావాలి అంటే NH65 నుండే ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సో NH65 పైన చాలా క్లియర్గా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు. వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. ఈరోజు ఉదయం నుండి కూడా ఇదే సిచ్యువేషన్. ఎందుకంటే ఈరోజు ఉదయం నుండి వెహికల్ సంబంధించి అందరూ సొంతూళ్ళకు వెళ్ళిన వారంతా కూడా హైదరాబాద్ బాట పడుతున్న క్రమంలో ఈ రోజుతోటి అటు సెలవులు ముగుస్తున్నాయి. రేపటి నుండి యథావిధిగా రోజువారీగా పనులు చేసుకోవాల్సి ఉంటుంది. రోజువారీగా ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మళ్ళీ అందరూ కూడా తమ తమ పనులు చేసుకోవడానికి హైదరాబాద్ వస్తున్న క్రమంలోనే చాలా క్లియర్గా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు. వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్. మెయిన్గా NH65 పైన ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్ద దాదాపు 16 టోల్ ప్లాజాకు 16 గేట్లు ఉంటే దాదాపు 10 గేట్లని అటు విజయవాడ హైవేకి సంబంధించి అక్కడ నుండి హైదరాబాద్కి వచ్చే రూట్కే దాదాపు 10 గేట్స్ని ఓపెన్ చేసి వెహికల్స్ని మొత్తం కూడా పంపిస్తున్నారు. అయినప్పటికీ కూడా పంతంగి టోల్ ప్లాజా, చౌటుప్పల్ ప్రాంతాల్లో వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంది. అంటే చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా ఇది దాటిన తర్వాతనే ప్రస్తుతం మనం అయితే అబ్దుల్లాపూర్ మేట్ కావచ్చు ORR సంబంధించి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో ఇది చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాతో పాటు దానికంటే ముందు NH65 కంటే NH65 పైన ఇటు చౌటుప్పల్ రాకముందు చిట్యాల ఏరియాలో కూడా కొంతవరకు రోడ్డు సంబంధించిన పనులు కూడా నడుస్తున్నాయి. సో దాని కారణంగా చిట్యాలలో కూడా కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించి మూవ్మెంట్ స్లోగా ఉంది. వాహనాల రద్దీ కొనసాగుతుంది అనేది ప్రస్తుతం మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్. ఇక చిట్యాల నుండి చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద యథావిధిగా పండగకు వెళ్ళిన వారంతా తిరిగి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా చాలా క్లియర్గా వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ స్లోగా ఉండడము, వాహనాల రద్దీ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక హైదరాబాద్ సిటీలోకి ఎంటర్ అయ్యే ముందు ఇటు అబ్దుల్లాపూర్ మేట్, ORR, దాని తర్వాత హయత్ నగర్ సంబంధించిన ఏరియా వరకు కూడా కొంతమేరకు ఈ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ఈ వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంది. సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అనేది కూడా కొంతమేరకు అధికారులు చెప్తున్న అంశము. సో ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు, హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారంతా కూడా హైదరాబాద్ తిరిగి వస్తున్నారు. దసరా సెలవులు అయిపోయాయి. సో రేపటి నుండి అంతా వర్కింగ్ డేస్ కాబట్టి అందరూ ఒకేసారి హైదరాబాద్ బాట పట్టిన క్రమంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా అవుట్స్కట్స్ సంబంధించి మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ చాలా క్లియర్గా ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం NH65 పైన ఏదైతే సిచ్యువేషన్ చూస్తున్నామో సేమ్ ఇదే సిచ్యువేషన్ అటు కరీంనగర్, సిద్దిపేట వెళ్ళాల్సిన వారంతా JBS వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇటు వరంగల్ సంబంధించిన ఏరియాస్కి వెళ్ళిన వారంతా కూడా తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ఇటు ఉప్పల్, బోడుప్పల్, నారపల్లి, మేడిపల్లి వంటి ఏరియాల్లో కూడా కొంతమేరకు ఇదే విధంగా వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. ఇక ఇటు విజయవాడ జాతీయ రహదారి పైన ప్రస్తుతం మనం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తున్నాం. సో ఇదే అర్ధరాత్రి వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసులు కూడా మెయిన్గా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ విధంగా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉందో అలాంటి పాయింట్స్ని నోటీస్ చేయడంతో పాటు ఐడెంటిఫై చేసి అక్కడ ట్రాఫిక్ సంబంధించిన అధికారుల్ని కూడా డిప్లాయ్ చేసి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం అనేది ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తున్న అంశము. సో మొత్తానికి NH65 పైన మాత్రము ట్రాఫిక్ సంబంధించి కంజెషన్ చాలా క్లియర్గా కనబడడంతో పాటు వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉంది. ఒక్కసారిగా ఆ రష్ అనేది పెరిగిందని చెప్పాలి. ఎక్కడ చూసినా NH65 పైన ఏ రోడ్ చూసినా హైదరాబాద్కి వచ్చే రోడ్స్ అన్నీ కూడా ఈ విధంగా వెహికల్స్తో మొత్తము రష్గా మారిన సిచ్యువేషన్ ఉంది. సో ఇదే కంటిన్యూ అవుతుంది. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అనేది కొంతమేరకు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బస్సులకు సంబంధించి ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడికక్కడ కిక్కిడ్స్పై వస్తున్న సిచ్యువేషన్. ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన బస్సులను ఏర్పాటు చేసి
చేసింది. వివిధ జిల్లాలకు సంబంధించి ఇటు వరంగల్, దాంతోపాటు నల్గొండ, దాంతోపాటు ఇతర కొన్ని జిల్లాలకి కొన్ని స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేసి ఇటు హైదరాబాద్కి స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేసింది. సో ఆర్టీసీ బస్సులతో పాటు ఇటు ప్రైవేట్ వెహికల్స్, దాంతోపాటు ఓన్ వెహికల్స్లో వెళ్ళిన వారు 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అందరూ కూడా తిరిగి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ చాలా ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా NH65 సాధారణంగానే జాతీయ రహదారుల్లో NH65 సాధారణంగానే రద్దీగా ఉంటుంది. సో ఆ రద్దీ కాస్త మరింత పెరిగింది, ఫుల్ రష్గా మారిన సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి దసరా పండుగకి సొంతూరులకు వెళ్ళిన వారు, పల్లెపాట పట్టిన వారంతా కూడా తిరిగి సిటీకి వస్తున్నారు హైదరాబాద్కి వస్తున్న క్రమంలో. ఎందుకంటే సెలవులు అయిపోయాయి, రేపటి నుండి వర్కింగ్ డేస్ కాబట్టి తిరిగి అందరూ హైదరాబాద్కు వస్తున్న క్రమంలో ప్రస్తుతం NH65 హైదరాబాద్ సంబంధించి ఎంటర్ అవ్వాల్సిన ఏరియా అబ్దుల్లాపూర్ మేట్ ORR వద్ద మాత్రం ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ఆ వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంది, చాలా రష్ కూడా ఏర్పడుతుంది. సో ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కొంతమేరకు అధికారులు చెప్తున్న పరిస్థితి. NH65 నుండి కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.